గురూపదేశ రత్నమాల నిధిధ్యాసన. జగత్తును చూస్తే ఉన్నట్లుంటుంది, బాగా విచారించి చూస్తే ఉనికి లేని మిథ్యగా కనిపిస్తుంది. ఈ మిథ్యా జగత్తుపై దృష్టి సారించక హృదయంలో గల ఆత్మని లోదృష్టితో వెతికి తెలిసికొనినట్లయితే ఇక పునర్జన్మల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. వివరణ: ఈ భావం తమిళ గ్రంథం తిరుక్కురల్లోనిది. ఇక్కడ 3 విషయాలు తెలుస్తాయి. 1. జగత్తుకి ఉనికి అంటూ లేదు. సామాన్య దృష్టికి ప్రపంచం ఉన్నట్లే తెలుస్తుంది. 2. జనన మరణాలు కేవలం తలపులే. 3. ఆత్మను తెలుసుకుంటే అదే జనన మరణాలను జయించటం. ఎవరైనా దేనిని నిరంతరం ధ్యానిస్తారో ఆ ధ్యాన శక్తి వలన అతడు అదే అవుతాడు. కనుక నేను, నాది అనే సమస్త బంధాలు పోవాలని నిరంతరం విచారణతో ఆత్మని తలచి అదే అయినట్లయితే అది వానిని భవరోగ విముక్తునిగా చేస్తుంది. వివరణ: మరణం ఏ క్షణమైనా రావచ్చును. కనుక క్షణికమైన ఈ జీవితంలో ప్రతి ఘడియ ఆత్మ చింతనతోనే గడపాలని శ్రీరమణుల ఉపదేశం. తపస్సు యొక్క అంతిమ ధ్యేయం సంపూర్ణ శాంతి, స్పష్టమైన జ్ఞానమే అని వేదాలు ప్రకటించాయి. ఇది తప్ప అనంతమైన ఏ ఇతర భోగాలపై ఆశ కలిగినా, ఏమాత్రం మనశ్చాంచల్యానికి గురి అయినా తక్షణమే అట్టి తపస్సాధనలను త్యజించాలి. ఈ ఒక్క వస్తువు లేకపోతే కుదరదు అనే ఆలోచన ఒకనికి ఉన్నట్లయితే అతడు దానిని పొంది అనుభవించునుగాక. అయితే మనస్సు పరిపక్వత చెంది ఆ వస్తువుపై వ్యామోహం తగ్గి దానిని త్యజించాలనే ఆలోచన మనస్సులో ఉన్నట్లయితే ఆ క్షణమే దానిని వదిలేయాలి. ఆత్మస్వరూపాన్ని మరచే ప్రమాదం చేత కలిగే మనక్లేశాలన్నీ నశించగా కలిగే శాంతి ఒక్కటే ఈశ్వరానుగ్రహం పొందామనటానికి నిదర్శనమని తెలుసుకో. అదొక్కటే తప్ప సన్మార్గంలో కలిగిన అనేక ఐశ్వర్యాలను మాత్రం పొందటాన్ని నీవు ఈశ్వరానుగ్రహం పొందావని భావించకు. వివరణ: సకల ఐశ్వర్యాలు తమకు కలిగినాయి కాబట్టి తనకి భగవదనుగ్రహం లభించిందని పామరులు అనుకుంటారు. కానీ అనుగ్రహానికి నిదర్శనం అది కాదు. ఆత్మనిష్టలో నుండి శాంతి పొంది మనక్లేశాలు లేనివాడే నిజంగా భగవదనుగ్రహం పొందినవాడు. ఇదే 751వ వచనంలో చెప్పిన తపఃఫలం. అనుకున్నది సాధించే శక్తిగల సంకల్పబలం పొందటానికి బదులు జ్ఞాన నిష్టలో నుండి తలపులు లేని శాంతిమయమైన స్థితిని పొందటమే శ్రేయస్కరం. ఓం నమో భగవతే శ్రీరమణాయ.